హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది కదా మన వ్లాగ్స్కి. సో ఈరోజు నేను ఒక న్యూ వ్లాగ్తో వచ్చేసాను అనమాట. ఈ వ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూసేయండి. అసలు దీంట్లో ఏంటి, ఇది అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అని చెప్పేసి మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను అని చెప్పేసి. హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను అని అంటే, నాకు ఎప్పటి నుంచో ఆ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అండ్ దట్టు నాకు హాలిడేస్ వచ్చాయి కాబట్టి నేను టెంపుల్కి వెళ్ళాను. నేను వెళ్ళిన టెంపుల్ వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. మోస్ట్లీ అక్కడ ఏంటి అని అంటే వాహనముకు సంబంధించినవన్నీ చేస్తారు. బై ద వే, వాహనం అంటే వెహికల్స్. సో దానికి సంబంధించినవన్నీ జరుగుతాయి అన్నమాట. అక్కడ కొంతమంది పూజలు చేయించుకుంటారు, కొంతమంది ఏమైనా దానివల్ల ఏమైనా యాక్సిడెంట్స్ అలా ఏమైనా అయితే దానికి సంబంధించిన పూజలు కానీ, అది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అలాంటి పూజలు కానీ, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పూజలు అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మెయిన్ మోటో వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్లో అవి. ఇంకా బోనాలు అయితే వేరే లెవెల్. అసలు ఆ టైంలో అయితే అసలు మనం అమ్మవారిని కూడా చూడలేం, ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. అందుకే నాకు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి ఇలాగా నేను కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి రావాలి, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది అని చెప్పేసి అన్నారు. సరే ఏంటి అని చెప్పేసి వచ్చిన తర్వాత ఇంకా మేమందరం సరే ఇవి కొన్ని థింగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి దానికి సంబంధించిన థింగ్స్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నప్పుడు ఆయన అక్కడ సడన్గా వచ్చి చూపించిన వెంటనే ఇది అని చెప్పి ఓకే, ఫైనల్గా తను బైక్ కొన్నారనమాట. అది కూడా చాలా బాగుంది. సో దానికి సంబంధించిన పూజలు అవన్నీ కూడా మేము అక్కడే చూసేసాము. అండ్ అసలు అది ఏంటి, ఎక్కడ కొన్నాం, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వ్లాగ్ మొత్తం చూడండి, మీకే కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా నాకు అంత ఎస్టిమేషన్ లేవు, నేను ఎగ్జాక్ట్ చెప్పలేను. బట్ మీకు కావాలి అని అంటే కమెంట్ చేయండి. సో ఖచ్చితంగా తనని అడిగి నేను మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో ఈ వ్లాగ్ అయితే చూసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేసాము ఏంటి అని కూడా మీరు కంప్లీట్గా ఇక్కడే చూసేయచ్చు. నెక్స్ట్ ఇంకా లంచ్కి వెళ్ళాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 2:30, 3 o'clock అయింది. సో పక్కనే ఉన్న ప్రెసిడెంట్ డాబాకి వెళ్ళాము. బాగుంది ఫుడ్ అయితే. ఇంకా టెంపుల్ కాబట్టి ఆ రోజు సరే వెజ్కే వెళ్ళిపోదాము అని చెప్పేసి మేము వెజ్ కోసం వెళ్ళాము. అండ్ బాగుంటుంది ఇక్కడ కూడా అని అన్నారు. సో అందుకే అని చెప్పేసి వెళ్ళాము. అండ్ మేము ఆర్డర్ ఇచ్చినవి కూడా ఆల్మోస్ట్ వెజ్ ఐటమ్స్ అనమాట. సో అవి ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి, హోమ్ ఫుడ్లానే ఉంటాయి. కాకపోతే ఇంట్లో మనం చేసుకుంటాము, రెస్టారెంట్స్లో వాళ్ళు తయారు చేస్తారు. డిఫరెన్సెస్ అయితే అంతకు మించి ఏం లేదు. జోక్స్ అపార్ట్, ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది అయితే ఆవకాయ ముద్దపప్పు అన్నం అనమాట. అసలు అదైతే 2 to 3 times నేను ఆర్డర్ ఇచ్చాను. బట్ ఫుడ్ అంతా కూడా వేస్ట్ అయింది. ఓకే, కానీ వేస్టేజ్ కూడా ఒక హ్యాబిట్ కదా, అంతే. బైక్ కొనింది అయితే ఇక్కడ అనమాట, సైబర్ టవర్స్ ఆపోజిట్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది. సో అక్కడ వెళ్ళి మేము బైక్ తీసుకున్నాము. సరే తీసుకుంటున్నప్పుడు ఏమైనా న్యూ కలెక్షన్స్ వచ్చాయా, సో మీకు కూడా అర్థమవుతుంది ఏంటి ఇప్పుడు కలెక్షన్స్ అని చెప్పేసి అలా చిన్న షార్ట్ క్లిప్స్ తీసాను అనమాట. చూసాయండి ఇది కూడా. సో ఈ బైక్ అయితే ఆల్మోస్ట్ ఒక 2.5 to 2.8 ఆ రేంజ్లో ఉంది. ఎగ్జాక్ట్ నాకు తెలీదు కాస్ట్ అదంతా కూడా. సో ఆ రేంజ్లో ఉంది అనమాట. బైక్ కొనడమే కాదు, దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, హెల్మెట్ కానీ అవన్నీ మెయింటైన్ చేయడం, అవన్నీ తీసుకోవడం, అవి కూడా మనకి నచ్చేవి, అది కూడా పెద్ద టాస్క్ అనమాట. సో అది కూడా అన్నీ ఒకేసారి తను క్లియర్గా చిన్నగా అన్నీ క్లియర్ చేసుకుంటున్నారు. అండ్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న డామినోస్కి వెళ్ళిపోయాం. ఏమైనా తిందాము. అసలు నిజంగా బైక్ షోరూమ్స్లో ఎక్కువసేపు ఉండాలి అని అంటే పెద్ద టార్చర్ లాగా అనిపించింది నాకైతే. సరే ఇంకా పక్కనే ఉన్న రెస్టారెంట్కి డామినోస్కి వెళ్ళిపోయి మంచిగా పిజ్జా తినేసి ఇంకా అలా డే ఎండ్ చేసేసామన్నమాట. ఇంకా డే ఎండ్ అవ్వలేదు, ఇంకా ఉంది. సో చూడండి. ఇదనమాట, క్రీమ్ స్టోన్తో డే ఎండ్ చేసేసాను అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అనుతో కబుర్లు. నెక్స్ట్ ఏ వ్లాగ్ కావాలో మర్చిపోకుండా కమెంట్ చేయండి. బాయ్ బాయ్.